6వ తరగతి తెలుగు వాచకం తెలుగు బాట 7వ పాఠం మమకారం ప్రక్రియ కథ ఇతివృత్తం భాషాభిరుచి రచయిత శ్రీ చిలుకూరి దేవపుత్ర. స్వీయ పరిచయం. నా పేరు నక్కిన వీరరాఘవరావు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కుతుకులూరు, అనపర్తి మండలం, తూర్పు గోదావరి జిల్లా. పిల్లలు, ఈరోజు మమకారం పాఠ్యాంశం గురించి తెలుసుకుందామా? మమకారం పాఠ్యాంశ పూర్తి విషయములు వినడం, ఆలోచించి మాట్లాడడం, ఉద్దేశం, కవి పరిచయం, మమకారం పాఠ్యాంశం, ఇవి చేయండి, అవగాహన, ప్రతిస్పందన, వ్యక్తీకరణ, సృజనాత్మకత, భాషాంశాలు, వ్యాకరణం, చమత్కార పద్యం, నేనివి చేయగలనా. పిల్లలు, ఈ అంశాలన్నీ కూడా ఈ పాఠ్యాంశంలో ఇవ్వడం జరిగింది. మమకారం పాఠ్యాంశ బోధనలో ఇప్పుడు చెప్పుకోబోయే అంశాలు అవగాహన, ప్రతిస్పందన, వ్యక్తీకరణ, సృజనాత్మకత, వ్యాకరణం, చమత్కార పద్యం, నేనివి చేయగలనా. చదవండి, ఆనందించండి. పిల్లలు, ఈ అంశాల గురించి ఇప్పుడు చెప్పుకుందాం. అభ్యసన ఫలితాలు చూడండి. 1. ఆలయ పరిరక్షణ అందరి బాధ్యత అని గ్రహించగలుగుతారు. 2. ఆముక్తమాల్యద గ్రంథం ఎవరు రాశారో తెలుసుకుంటారు. 3. మన భాష సంస్కృతిలో ఉన్న మంచి లక్షణాలు వివరిస్తారు. 4. చమత్కార పద్యం గురించి చర్చిస్తారు. 5. నూతన పదాలకు అర్థాలు తెలుసుకొని వాటితో సొంత వాక్యాలు వ్రాస్తారు. 6. వ్యతిరేక పదాలు నేర్చుకుంటారు. 7. ప్రకృతి వికృతులు వ్రాయడం సాధన చేస్తారు. 8. సామాన్య సంశ్లిష్ట వాక్యాల గురించి చెప్పగలుగుతారు. అవగాహన ప్రతిస్పందనలో ఇచ్చిన ప్రశ్నలు చూడండి పిల్లలు. మొదటి ప్రశ్న, మీ భాష అంటే మీకు ఎందుకు ఇష్టమో చెప్పండి. పిల్లలు, జవాబు ఆలోచించండి. చూడండి, మా తెలుగు భాషలో ఎన్నో చక్కని పాటలు, పద్యాలు, పొడుపు కథలు, సామెతలు, జాతీయాలు, చమత్కారాలు ఉన్నాయి. అవన్నీ ఎంతో వినసొంపుగా ఉంటాయి. మా తెలుగు భాష సంగీతానికి అనువైన భాష. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న భాష కాబట్టే తెలుగు భాష అంటే మాకు చాలా ఇష్టం. అంతేకాదు, మా ఇరుగు పొరుగు వారితో కూడా చాలా చక్కగా తెలుగులో సంభాషణలు చేస్తూ ఉంటాం. పిల్లలు, 2వ ప్రశ్న చూడండి. ఏది స్వర్గంతో సమానమైనదని రచయిత అన్నాడో రాయండి. సమాధానం ఊహించండి పిల్లలు. చూడండి జవాబు. పిల్లల కీరింతలు, ఆటలు, వాళ్ళ మధ్య చిట్టి పొట్టి తగవులు, కొట్లాటలు, ఏడుపులు ఒకవైపు కొనసాగుతూ ఉండాలి. మరొక వైపు వదిన మరదల సరసాలు, విరసాలు, బావా బావమరదల వెక్కిరింతలు, అక్కా చెల్లెళ్ళు, అన్నా దమ్ముళ్ళు, వాళ్ళ ప్రేమలు, ఆప్యాయతానురాగాలు ఉండాలి. ఇలా ఎక్కడైతే ఉంటాయో ఆ ఇల్లు స్వర్గంతో సమానమని రచయిత అన్నారు. దానికి ఉదాహరణగా తన అత్తగారి ఇల్లును పేర్కొనడం జరిగింది. 3వ ప్రశ్న, బంధువుల ఇంట్లో రచయితకు కనిపించిన కొత్త వాతావరణం ఏమిటో రాయండి. పిల్లలు, చూడండి, వాచకం ఆధారంగా దీనికి సమాధానం రాయండి పిల్లలు. రచయిత ఒక ఆదివారం బళ్ళారిలోని అత్తవారింటికి వెళ్ళాడు. అక్కడ వదిన మరదల సరసాలు, పిల్లల అల్లరి, పెద్దల హడావిడి అంతా రచయితకు చాలా ఇష్టం. కానీ అక్కడ వాతావరణం అలా లేదు. కొత్త వాతావరణం కనిపించింది. చిన్న ఆయన, పిన్ని, మామ, అత్త పిలుపులను ఆంటీ, అంకుళ్లతో సరిపెడుతున్నారు. అక్కడ తెలుగు వాతావరణం అంతా మాయమైంది. అందువల్ల రచయితకు అక్కడ వాతావరణం ఇష్టం లేదు. 4వ ప్రశ్న చూడండి. క్రింది కరపత్రాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. పిల్లలు, కరపత్రం చూడండి. ఆలయ పరిరక్షణ అందరి బాధ్యత అనే కరపత్రాన్ని ప్రచురించడం జరిగింది. చూడండి, కరపత్రంలో ఏ విషయం గురించి తెలియజేశారో. భక్తులారా, ఆంధ్ర మహావిష్ణువు తెలుగువారి ఆరాధ్య దైవం. కృష్ణా జిల్లా శ్రీకాకుళంలో ఆంధ్ర విష్ణు దేవాలయం ఉంది. శ్రీకృష్ణదేవరాయలు ఈ దేవుణ్ణి దర్శించుకుని స్వామి ఆదేశం మేరకు తాను ఆముక్తమాల్యద గ్రంథం రాసినట్లు
చెప్పాడు. నేను తెలుగు వల్లభుణ్ణి. నా భాష తెలుగు భాష. అది అన్ని భాషల కన్నా గొప్పది అని స్వామి స్వయంగా తనకు చెప్పినట్లు కూడా పేర్కొన్నారు. అటువంటి అరుదైన ఆంధ్ర విష్ణు దేవాలయాన్ని పరిరక్షించుకుందాం, మరింత అభివృద్ధి చేద్దాం. ఇది మన అందరి బాధ్యత. ఇట్లు అఖిలాంధ్ర ఆలయ పరిరక్షణ సంఘం, అమరావతి. పిల్లలు, ఈ పేర ఆధారంగా ఇచ్చిన ప్రశ్నలు చూడండి. ఆ ఆంధ్ర విష్ణు దేవాలయం ఎక్కడ ఉంది? జవాబు: కృష్ణా జిల్లా శ్రీకాకుళంలో ఆంధ్ర విష్ణు దేవాలయం ఉంది. ఆ ఈ కరపత్రం ప్రచురించింది ఎవరు? జవాబు: అమరావతిలోని అఖిలాంధ్ర ఆలయ పరిరక్షణ సంఘం వారు ఈ కరపత్రాన్ని ప్రచురించారు. ఈ నా భాష తెలుగు భాష అని చెప్పింది ఎవరు? జవాబు చూడండి. నా భాష తెలుగు భాష అని శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. ఈ ఆముక్తమాల్యద గ్రంథం రాసింది ఎవరు? జవాబు చూడండి. ఆముక్తమాల్యద గ్రంథాన్ని శ్రీకృష్ణదేవరాయలు రచించారు. పిల్లలు, వ్యక్తీకరణ సృజనాత్మకతలో ఇచ్చిన ప్రశ్నలు చూడండి. క్రింది ప్రశ్నలకు 4-5 వాక్యాలలో జవాబులు రాయండి. మొదటి ప్రశ్న చూడండి. అత్త మామ, పిన్ని బాబాయి, బావా బావమరిది, ఇలా మీకు తెలిసిన బంధువాచక పదాలు 10 రాయండి. పిల్లలు, బంధువాచక పదాలు మీకు తెలిసినవి చూడండి. జవాబు: అమ్మ నాన్న, నాన్న వదిన, తమ్ముడు మరదలు, అక్క బావ, చెల్లి బావ, పెద్దమ్మ పెదనాన్న, చిన్నమ్మ చిన్నాన్న, తాతయ్య నాన్నమ్మ, తాతయ్య అమ్మమ్మ, అత్తయ్య మామయ్య, మేనత్త మేనమామ. ఇలా బంధువాచక పదాలు చాలా ఉన్నాయి. వీటి గురించి రాయండి పిల్లలు. రెండవ ప్రశ్న చూడండి పిల్లలు. సత్యం కుటుంబాన్ని చూసి రచయితకు మమకారం ఎందుకు కలిగింది? జవాబు చూడండి. సత్యం ఇంటికి వెళ్ళగానే వాళ్ళ అబ్బాయి 6 ఏళ్లవాడు మామ అని అభిమానంగా పలకరించాడు. నువ్వు రాజు మావవని మా నాన్న చెప్పాడు అని అబ్బాయి అనడంతో వారి అభిమానానికి రచయిత పొంగిపోయాడు. ఆ పిల్లలు తండ్రిని ప్రశ్నలు వేయడం, సత్యం వారికి విసుక్కోకుండా జవాబులు చెప్పడం చూసి రచయితకు ముచ్చటేసింది. మలయాళీ అయిన సత్యం భార్య కూడా చక్కగా తెలుగు మాట్లాడుతుందని తెలుసుకుని చాలా ఆనందించాడు. తాను కోరుకునే తెలుగు కుటుంబాన్ని సత్యం ఇంట చూసిన రచయితకు ఆ కుటుంబంపై మమకారం కలిగింది. పిల్లలు, మూడవ ప్రశ్న చూడండి. ఈ కథ ఎందుకో నా కళ్ళల్లో నీటి పొర అని ముగుస్తుంది. ఆనందంతో వచ్చే కన్నీటిని ఏమంటాం? అవి ఎప్పుడు వస్తాయి? జవాబు చూడండి. ఆనందంతో వచ్చే కన్నీటిని ఆనంద బాష్పాలు అంటారు. ఎక్కువ ఆనందం కలిగినప్పుడు ఆనంద బాష్పాలు వస్తాయి. తల్లిదండ్రులకు తమ పిల్లల ఉన్నతిని చూస్తే వారికి ఆనంద బాష్పాలు వస్తాయి. తరగతిలో అందరికంటే ఎక్కువ మార్కులు వచ్చి పాఠశాల సమావేశంలో అందరి ముందు మెచ్చుకుంటే ఆనంద బాష్పాలు వస్తాయి. ఏదైనా పోటీలో విజయం సాధిస్తే ఆనంద బాష్పాలు వస్తాయి. అంటే ఎక్కువ ఆనందాన్ని పొందినప్పుడు ఇటువంటి ఆనంద బాష్పాలు రావడం జరుగుతుంది. పిల్లలు, 4వ ప్రశ్న చూడండి. మమకారం పాఠాన్ని రాసిన రచయిత గురించి రాయండి. పిల్లలు, రచయిత గురించి చెప్పండి. చిలుకూరు దేవపుత్ర గారు అనంతపురం జిల్లా కాల్వపల్లిలో జన్మించారు. ఏకాకి నౌక చప్పుడు, చివరి మనుషులు, బందీ, వంకర టెంకర, 6 గ్లాసులు మొదలైన కథా సంపుటాలు వెలువరించారు. అద్దంలో చందమామ, పంచమం ఆయన రాసిన నవలలు. 1996లో పంచమం నవలకు ఆట అంటే అమెరికా తెలుగు అసోసియేషన్ వారి నవలల పోటీలో తృతీయ బహుమతి, 2000 సంవత్సరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి పురస్కారం, 2001లో చాసో అంటే చాగంటి సోమయాజులు స్ఫూర్తి సాహితీ సత్కారం, ఆంధ్రప్రదేశ్ గుర్రం జాషువా పురస్కారం లభించింది. ఈ పాఠం చిలుకూరు దేవపుత్ర రచించిన 6 గ్లాసులు అనే కథా సంపుటిలోనిది. పిల్లలు, తరువాతి అంశం చూడండి.
క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి అని ఇవ్వడం జరిగింది. చూడండి ప్రశ్నలు. మొదటి ప్రశ్న, భాష విషయంలో రచయిత అభిప్రాయాలను వివరించండి. రెండవ ప్రశ్న, ఇంగ్లీష్ భాష మనకు అవసరమే, అంతవరకే దాన్ని వాడుకుంటాం, మన భాషని సంస్కృతిని ఎందుకు వదిలేసుకుంటాం? దీనిపై మీ అభిప్రాయం రాయండి. పిల్లలు ఈ ప్రశ్నలకు జవాబులు తరగతి తెలుగు ఉపాధ్యాయుల సూచనలు అనుసరించి రాసి ప్రదర్శించండి పిల్లలు. మూడవ ప్రశ్న, మీరు బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు పిల్లలంతా ఒక చోట చేరి ఉండటంతో కనుల పండుగగా ఉంటుంది కదా. ఆ పిల్లల కేరింతలు, ఆటలు, వాళ్ళ మధ్య చిన్న చిన్న తగాదాలు, వీటి గురించి మిత్రునికి లేఖ రాయండి. పిల్లలు, ఈ లేఖ రాయడం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రక్రియను అనుసరించి ఉంటుంది. ఆ లేఖ ఎలా రాయాలో చూడండి. పిల్లలు, లేఖ రాసే ప్రక్రియలో ముందుగా మనం ఇచ్చిన అంశాన్ని అనుసరించి శీర్షికను నిర్ధారించుకుని శీర్షికను పెట్టాలి. తరువాత మనం ఎక్కడ నుంచి రాస్తున్నామో ఆ స్థలము, ఏ రోజు రాస్తున్నామో ఆ రోజు తారీఖు ఖచ్చితంగా నమోదు చేయాలి. తరువాత మనము ఎవరికైతే రాస్తున్నామో వారితో మనకు గల సంబంధాన్ని అనుసరించి సంబంధవాచకము రాయాలి. తరువాత మనకు ఇచ్చిన అంశాన్ని అనుసరించి మనము విషయాన్ని రాయాలి. తరువాత విషయం ముగిస్తూ రాసిన తరువాత దిగువ సంబంధ వాచకము, మనం ఎవరికైతే రాసామో వారితో మనకు గల సంబంధాన్ని అనుసరించి దిగువ సంబంధ వాచకము రాసి సంతకం చేయాలి. చివరిగా చిరునామాను నమోదు చేయాలి. పిల్లలు, చిరునామాలో ముఖ్యంగా ఉండవలసిన అంశాలు చూడండి. ఉత్తరం ఎవరికి రాస్తున్నామో వారి పేరు రాయాలి. ఉత్తరం ఎవరికి రాస్తున్నామో వారి తండ్రి పేరు రాయాలి. డోర్ నెంబర్ వేయాలి. వీధి పేరు, గ్రామం పేరు, మండలం పేరు, జిల్లా పేరు, రాష్ట్రం పేరు, దేశం పేరు, చివరిగా పోస్టల్ ఇండెక్స్ నెంబర్ వేసి ముగించాలి. అంతేకాకుండా ఫోన్ నెంబర్ కూడా రాయొచ్చు. ఈ చిరునామా గురించి పిల్లలు మీ చిరునామా కొరకు మీ ఆధార్ కార్డు పరిశీలించండి. మీ ఆధార్ కార్డు పరిశీలించి ఆ చిరునామాతో మీ స్నేహితులకు లేఖలు రాయండి పిల్లలు. పిల్లలు, ఇప్పుడు తెలుసుకున్న ఈ సూచనలు ఆధారంగా చేసుకుని విరామ చిహ్నాలను పాటిస్తూ మీ తరగతి ఉపాధ్యాయుల సహాయంతో ఈ ప్రశ్నకు సమాధానాన్ని రాసి మీ తరగతి తెలుగు ఉపాధ్యాయులకు చూపించండి పిల్లలు. పిల్లలు, భాషాంశాలు చూడండి. క్రింది సూచనలు ఆధారంగా కారంతో అంతమయ్యే పదాలు రాయండి. 1. ఈ పాఠం పేరు ఆలోచించండి. మమకారం. రెండో వాక్యం, ఎదుటివారికి మేలు చేయడం, ఉపకారం. మూడో వాక్యం, ఎదుటివారిని కేలి చేయడం, వెటకారం. నాలుగో వాక్యం, దట్టమైన చీకటి, అంధకారం. 5. గర్వం, అహంభావం, అహంకారం. ఈ రకంగా ఈ పదాలన్నీ కూడా కారంతో అంతమవుతున్నాయి, గమనించారా? ఉపకారం, వెటకారం, అంధకారం, అహంకారం. పిల్లలు, తరువాతి అంశం చూడండి. క్రింది వాక్యాలను చదవండి. గీత గీసిన పదాల అర్థాలు తెలుసుకొని సొంత వాక్యాలు రాయండి. ఉదాహరణకు ఇచ్చిన వాక్యం చూడండి. విహారయాత్రకు వెళ్ళాలన్న మా ఉబలాటం చూసి మా ఉపాధ్యాయులు ముచ్చటపడ్డారు. చూడండి, ఉబలాటం అంటే కోరిక. చూడండి దీని సొంత వాక్యం. మా మిత్రులందరూ సినిమాకు వెళ్ళాలని ఉబలాట పడుతున్నారు. ఒకటో వాక్యం చూడండి. బాపు రమణలు ఒద్దికగా ఉండి జీవితాంతం స్నేహితులుగా ఉన్నారు. జవాబు ఒద్దిక అంటే అనుకూలం. భార్యాభర్తలు ఒకరికొకరు అనుకూలంగా ఉంటే కాపురం సాఫీగా సాగుతుంది. రెండవ వాక్యం, మదర్ తెరీసా చూపే వాత్సల్యం చాలా మంది జీవితాల్లో వెలుగు నింపింది. వాత్సల్యం అంటే ప్రేమ అని అర్థం. వాక్యం చూడండి.
తల్లిదండ్రులు తమ బిడ్డలను మిక్కిలి వాత్సల్యంతో పెంచుతారు. మూడో వాక్యం, ఆ నగరంలోని అధునాతన కట్టడాలు నాకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. అధునాతన అంటే అర్థం ఆధునికమైన. ఆధునికమైన సమాజంలో యువత మనిషి కంటే చరవాణికే ఎక్కువ విలువనిస్తోంది. పిల్లలు, ఈ క్రింది వాక్యాలలో సమానార్థక పదాలు ఉన్నాయి, గుర్తించి గీత గీయండి. మొదటి వాక్యం చూడండి. వచ్చిరాని మాటలతో ఆ బుడతడు చేసే అల్లరి అందరికీ ఆనందాన్నిస్తోంది. ఆ పిల్లవాడు అందరి దృష్టిని ఆకర్షించాడు. చూడండి, ఈ వాక్యంలో సమానార్థక పదాలు బుడతడు, పిల్లవాడు, ఈ రెండు కూడా సమానార్థక పదాలు. రెండో వాక్యం చూడండి. మనిషికి అసలైన ధనం విద్యాధనమే అని తేటతెల్లం చేశారు పూర్వీకులు. దీంతో మనం సంపాదించుకోవాల్సింది ఏమిటో స్పష్టమైంది కదా. చూడండి, ఈ వాక్యంలో తేటతెల్లం, స్పష్టమైనది, ఈ రెండు కూడా సమానార్థక పదాలు. మూడో వాక్యం చూడండి. మహాత్ముల జీవన శైలి నన్ను ఆకర్షిస్తుంది. వారు బతికే పద్ధతి నిరాడంబరంగా ఉంటుంది. ఈ వాక్యంలో సమానార్థక పదాలు జీవనశైలి, బతికే పద్ధతి, ఈ రెండు కూడా సమానార్థక పదాలు. వీటిని వాచకంలో రాయండి పిల్లలు. పిల్లలు, క్రింది వ్యతిరేక పదాలను జతపరచండి. 1 పండితుడు, వ్యతిరేక పదం ఆ పామరుడు. 2 సరసం, వ్యతిరేక పదం ఈ విరసం. 3 అదృష్టం, వ్యతిరేక పదం ఆ దురదృష్టం. పిల్లలు ఈ రకంగా జతపరచాలి. పిల్లలు, క్రింది ప్రకృతి వికృతులను జతపరచండి. 1 ఆశ్చర్యం, చూడండి దేనితో జతపరచాలో, ఈ అచ్చెరువు. 2 భయం, చూడండి ఆ భయం. 3 స్త్రీ, ఆ ఇంతి. వీటిని ఈ రకంగా జతపరచాలి. పిల్లలు వాచకంలో రాయండి. పిల్లలు, వాచకంలో ఇచ్చిన వ్యాకరణాంశాలు చూడండి. ఈ వ్యాకరణాంశాలలో సామాన్య, సంశ్లిష్ట వాక్యాల గురించి ఇవ్వడం జరిగింది. మొదటిగా సామాన్య వాక్యం గురించి చూడండి. అసమాపక క్రియలు లేకుండా ఒక సమాపక క్రియతో ముగిసే వాక్యాన్ని సామాన్య వాక్యం అంటారు. పిల్లలు, ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, మన తెలుగులో క్రియాపదం లేకుండా కూడా కొన్ని వాక్యాలు ఉంటాయి. వాటి గురించి కూడా తెలుసుకోవాలి మనం. పిల్లలు, ఇక్కడ ఇచ్చిన ఉదాహరణ చూడండి. సురేష్ గుడికి వెళ్ళాడు. మేరీ పుస్తకం తీసింది. చందు కలం పట్టుకున్నాడు. ఇక్కడ ఇచ్చిన వాక్యాలన్నీ కూడా క్రియతో కూడినటువంటి వాక్యాలు. ఇలాంటి సామాన్య వాక్యాలు మరికొన్ని రాయండి పిల్లలు. పిల్లలు, సంక్లిష్ట వాక్యం గురించి చూడండి. 1 కానీ అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉండి చివరన ఒక సమాపక క్రియతో ముగిసిన వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యం అంటారు. ఉదాహరణకు చూడండి. పద్మ నిద్ర లేచింది. పద్మ స్నానం చేసింది. పద్మ బడికి వెళ్ళింది. ఈ 3 సామాన్య వాక్యాలను కలిపి ఒక సంశ్లిష్ట వాక్యం కింద మారిస్తే ఎలా ఉంటుందో చూడండి. పద్మ నిద్ర లేచి స్నానం చేసి బడికి వెళ్ళింది. ఈ వాక్యంలో వెళ్ళింది అనేది సమాపక క్రియ. నిద్ర లేచి, స్నానం చేసి అనేవి అసమాపక క్రియలు. పిల్లలు, సంశ్లిష్ట వాక్యాలుగా 2 వాక్యాలను కూడా కలిపి రాయవచ్చు. చూడండి. రమేష్ సైకిల్ తొక్కుతున్నాడు. రమేష్ బడికి వెళ్తున్నాడు. ఈ 2 వాక్యాలను కలిపి రాస్తే ఎలా ఉంటుందో చూడండి. రమేష్ సైకిల్ తొక్కుతూ బడికి వెళ్తున్నాడు. ఇలా కూడా సంశ్లిష్ట వాక్యాలను రాయవచ్చు. సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా ఎలా మార్చవచ్చో చూడండి. 1 గురువు గారు పాఠం చెబుతున్నారు. గురువు గారు నవ్వుతున్నారు. చూడండి, గురువు గారు పాఠం చెబుతూ నవ్వుతున్నారు. 2 అమ్మ బుజ్జగించింది. అమ్మ అన్నం పెట్టింది.
చూడండి వాక్యం, అమ్మ బుజ్జగించి అన్నం పెట్టింది. 3, ఎలుక అక్కడికి వచ్చింది, ఎలుక గుడ్లగూబను చూసింది. చూడండి, ఎలుక అక్కడకు వచ్చి గుడ్లగూబను చూసింది. ఈ రకంగా సామాన్య వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా వ్రాయవచ్చు. పిల్లలు, ఈ పాఠ్యాంశంలో ఇచ్చిన ప్రాజెక్టు పని చూడండి. ఈ ప్రాజెక్టును 3వ నిర్మాణాత్మక మూల్యాంకనం కోసం ఇవ్వడం జరిగింది. ఈ ప్రాజెక్టులో 10 పొడుపు కథలు సేకరించి ప్రదర్శించండి అని ఇవ్వడం జరిగింది. చూడండి పిల్లలు, పొడుపు కథలు. 1, చిన్న పాపకు చాలా చీరలు. ఏమిటది? సమాధానం చెప్పండి. వెరీ గుడ్, చక్కగా చెప్పారు, ఉల్లిపాయ. 2వది, జానకాని జాన. ఏమి జానా? సమాధానం ఆలోచించండి. ఖజానా. చక్కగా చెప్తున్నారు పిల్లలు. 3, తెలిసేలా పూస్తుంది, తెలియకుండా కాస్తుంది. ఏమిటది? సమాధానం చెప్పండి. వేరుశనగకాయ. 4, లాగి విడిస్తేనే బ్రతుకు. ఏమిటది? సమాధానం ఊహించండి. ఊపిరి. 5, పువ్వులు అందరికీ పనికి వచ్చే పువ్వు. సమాధానం పత్తి పువ్వు. 6, పెద్ద ఇంటిలో పొట్టివాణ్ణి నిలబెడితే నిండా నేనే. సమాధానం చెప్పండి. వెరీ గుడ్, చక్కగా చెప్పారు, దీపం. 7, ముళ్ళ కంచెలో మిఠాయి పొట్టం. ఊహించండి సమాధానం. తేనె పట్టు. చక్కగా చెప్తున్నారు పిల్లలు. 8, మూత తెరిస్తే ముత్యాల పేరు. సమాధానం ఊహించండి. వెరీ గుడ్, చక్కగా చెప్పారు, దంతాలు. 9, మేకల్ని తోలేసి తడకలకి పాలు పిండుతారు. సమాధానం గుర్తించండి. తేనె పట్టు. 10, మోదం కాని మోదం. ఊహించండి సమాధానం. ఆమోదం. చక్కగా చెప్పారు పిల్లలు. ఇలాగే మరికొన్ని పొడుపు కథలను తరగతి తెలుగు ఉపాధ్యాయులను అడిగి తెలుసుకుని రాయండి పిల్లలు. అంతేకాకుండా క్రింది ఉన్న వెబ్సైట్ లింక్లో కూడా చాలా పొడుపు కథలు ఉన్నాయి. మీరు వీలైనప్పుడు చూసి రాయండి పిల్లలు. పిల్లలు, ఈ పాఠ్యాంశంలో ఇచ్చిన ఒక చక్కటి చమత్కార పద్యం చూడండి. వడలి నిండ కన్నులుండు నింద్రుడు కాడు, కంఠమందు నలుపు కాడు శివుడు, ఫనుల బట్టి చంపు పక్షీంద్రుడా కాదు, దీని భావమేమి తెలుసుకొనుడు. పిల్లలు, వడలి నిండా కన్నులుండు ఇంద్రుడు కాదు అని చెప్పడం జరిగింది. అంటే ఒంటి నిండా కన్నులుంటాయి కానీ ఇంద్రుడు కాదు. కంఠమందు నలుపు కాడు శివుడు, శివుడు మాత్రం కాదు. కంఠమందు నలుపు ఉంటుంది కానీ శివుడు కాదు. పనుల బట్టి చంపు పక్షీంద్రుడా కాదు, పక్షీంద్రుడు అయినటువంటి గరుత్మంతుడు పాములను పట్టి చంపుతాడు కానీ అటువంటి గరుత్మంతుడు కూడా కాదు. మరి దీని భావం ఏమిటి ఊహించండి. వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చెప్పారు, నెమలి. పిల్లలు, నేనివి చేయగలనా అనే అంశంలో ఇచ్చిన వాక్యాలు చూడండి. 1, పాఠాన్ని ధారాళంగా చదవగలను, అర్థం చేసుకుని సొంత మాటలలో చెప్పగలను. 2, పాఠంలోని మాండలిక పదాలను పదబంధాలను వాక్యాలలో ఉపయోగించగలను. 3, తెలుగు భాషపై రచయితకున్న మమకారాన్ని చెప్పగలను. 4, పాఠంలోని ప్రశ్నలకు జవాబులు సొంత మాటలలో రాయగలను. పిల్లలు, ఈ విషయాలకు మీరు రాయగలిగితే అవును అనే సమాధానాన్ని రాయాలి. పిల్లలు, చదవండి ఆనందించండి అనే అంశంలో ఇచ్చిన అమ్మ ఉత్తరం చూడండి. ఉద్యోగాల పేరుతో సుదూర తీరాలకు వలస పక్షుల్లా ఎగిరిపోతున్న కన్న కొడుకులకు ఈ ఉత్తరం. కన్నా, ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి, తలుచుకుంటే ఇప్పటికీ కళ్ళకు కట్టినట్లుగా ఉంటావు. 5 ఏళ్ల నాడు రమ కూతురి పెళ్లికి వచ్చావు, అంతే, మళ్ళీ ఇక రానేలేదు. కానక కన్న సంతానంలా నిన్ను 4 అమ్మాయిల మధ్య కనుపాపలాగా చూసుకొని పెంచుకున్నాను. నిన్ను ఇల్లు దాటి వెళ్ళనివ్వలేదు. ఆ చదువుల సరస్వతి
నిన్ను వెంటేసుకు వెళ్ళింది. అంతా చదువుకున్న వాళ్ళేగా. నీవు నీ పిల్లలు ఇంట్లో కాలికి చేతికి అడ్డంగా తిరుగుతూ ఉంటే, కోడలి చేత్తో చేయించి పెడుతూ ఉంటే సాగిపోయే జీవితం ఎలా ఉంటుంది? ఏమో, అది నాకు కల అయిపోయిందిరా బాబు. ఇంత ఇంట్లో ఒంటరిగా బతుకుతున్నాను. నాకెంత కావాలి? పిడికిడి ఉడకేసుకుంటే చాలు, వెళ్ళిపోతుంది. కానీ ఆసక్తి పోయింది. ఎలా తింటే కడుపు నిండదు, అలాగే నడుస్తోంది. జీవితంలో పొద్దు వాటారిపోతోంది. ఇంకెన్నాళ్ళు అనిపిస్తోంది. మీ నాన్నగారు హఠాత్తుగా పోయారు. నీకు కడసారి చూపులు కూడా దక్కలేదు. అప్పుడు ఆయన దగ్గరలో నేనున్నాను. గొంతుకులో గొరగొరలాడుతున్నప్పుడు నేను ఇన్ని నీళ్లు పోశాను. నా దిగులల్లా అలా నాకు జరిగితే ఈ గొంతుకులో ఇంత తులసి తీర్థం పోసేవాళ్ళు కూడా ఉండరే అని. 4 కూతుళ్ళు, 1 కొడుకు, 12 మనుమలు మనవరాళ్ళు ఉన్నా నా గొంతు తడిపేవాళ్ళు ఉండరేమో అని దిగులు పడుతున్నాను. నువ్వు నన్ను అక్కడికే రమ్మని అంటావు. నిజమే, వచ్చేయొచ్చు. కానీ రాను. ఈ ఇల్లు, ఈ పొలాలు, ఈ గాలి, ఈ వాతావరణం, వీటిని వదిలి రాలేను. మీ నాన్నగారు ఇక్కడే పోయారు. నేను ఇక్కడే పిడికిడి బూడిదైపోవాలి. అదే నా ఆశ. ఈ మట్టికి మనిషికి ఉండే ఆత్మీయత అంతేనేమో. ఎంత చదివినా, ఎంత సాధించినా, ఏం చేసినా ఆఖరికి మనిషి ఈ మట్టిలో కలిసిపోవాలి. అలానే ఆ మట్టి తనను కన్న ఊరి మట్టి కావాలని ఆరాటపడుతుంటాడు మనిషి. ఇది నా ఊరు, ఇది నా ఇల్లు, ఇది నాది. ఈ మమతానుబంధాలు లేని రోజున మానవత్వమే నశిస్తుందేమో. అందుకే అనాదిగా ఈ మమకారాలు ఇలాగే నిలిచిపోయాయి. రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి, మహా నిర్మాణాలు మట్టి చాటుకు పోయాయి. కానీ మానవత మాసిపోలేదురా బాబు. అందుకే ఈ ప్రపంచం ఇంకా సాగుతోంది. నేను అంత దూరం రాలేను. ఈ ఊరు విడవలేను. ఈ ప్రాణం తట్టెడా పుట్టెడా ఎప్పుడో హరి అంటుంది. నాకు తెలుసు, నాది ఎలాగో దిక్కులేని చావే అవుతుంది. ఎప్పుడైతే ఆయన పోయారో అప్పుడే నేను ఒంటరిదాన్ని అయిపోయాను. కానీ పోయేలోగా నువ్వు ఇక్కడికి వచ్చి 4 రోజులు గడిపిపో. కన్న తల్లిగా నేను అంతకంటే ఇంకేమీ కోరను. కోడల్ని పిల్లల్ని కూడా తీసుకురా. ఇక ఉంటాను. ఆశీస్సులతో నీ తల్లి కాంతమ్మ. పిల్లలు, పాఠ్యాంశం చాలా శ్రద్ధగా విన్నారు. పాఠ్యాంశంపై కొన్ని ప్రశ్నలు వేస్తాను, సమాధానాలు చెప్పండి. మొదటి ప్రశ్న, లేఖలో ముఖ్యంగా ఉండవలసిన అంశాలు ఏవి? ఆ శీర్షిక, ఆ స్థలము తేదీ, ఈ చిరునామా, ఈ పైవన్నీ. సరైన సమాధానం చెప్పండి. వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చెప్పారు. ఈ పైవన్నీ. రెండవ ప్రశ్న, మమకారం పాఠాన్ని రాసిన రచయిత ఎవరు? ఆ శ్రీ చిలుకూరి దేవపుత్ర, ఆ వీరేశలింగం గారు, ఈ సత్యం శంకరమంచి, ఈ బివి నరసింహారావు. సరైన సమాధానం గుర్తించండి. వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చెప్పారు. ఆ శ్రీ చిలుకూరి దేవపుత్ర. మూడవ ప్రశ్న, వాత్సల్యం అంటే అర్థం గుర్తించండి. ఆ ఇష్టం, ఆ ప్రేమ, ఈ ద్వేషం, ఈ కష్టం. సరైన సమాధానం చెప్పండి. చక్కగా చెప్పారు పిల్లలు. ఆ ప్రేమ. నాలుగవ ప్రశ్న, స్త్రీ అనే పదానికి వికృత పదం గుర్తించండి. ఆ ఇంతి, ఆ మహిళ, ఈ వనిత, ఈ ఏది కాదు. సరైన సమాధానం చెప్పండి పిల్లలు. చాలా చక్కగా చెప్పారు పిల్లలు. ఆ ఇంతి. 6వ తరగతి తెలుగు వాచకంలోని మమకారం పాఠ్యాంశం బోధించడానికి అవకాశం ఇచ్చినందుకు SCERT వారికి నా ధన్యవాదములు. చక్కటి చిత్రాలు, వీడియోలు అంతర్జాలంలో పొందుపరిచి విద్యాబోధనకు సహకరించిన వారికి నా కృతజ్ఞతలు.